హాయ్ హలో నమస్తే అండి, నేను మీ ఆశ. రాజమండ్రి రుచులకు స్వాగతం. ఈరోజు కొర్రలతో ఆపాలండి. ఇది కూడా మా రాజమండ్రి స్పెషలే. కొర్రలతో చేస్తున్నాను. ఒకసారి మీరు చూడండి, వీడియో అంతా చూసి ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆపాలంటే పాలతో తయారు చేస్తారు ఆపాలు. ఇది మా రాజమండ్రిలో మేము ఇలా చేస్తాం. ఒకసారి మొత్తం వీడియో క్లియర్గా అబ్జర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. చాలా స్పీడ్గా తక్కువ టైంలో అయిపోతుంది. మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, స్నాక్ ఐటమ్గా ఈవినింగ్ చేయొచ్చు, త్వరగా అయిపోతుంది. ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకుందాం. మనం వంటలోకి వెళ్దాం. కొర్రలండి, 1 కప్పు, అరకప్పు బియ్యం, 1 కప్పు ఫుల్ కొర్రలు, 1 కప్పు, అరకప్పు బియ్యం, కొబ్బరికాయ 1, అరకప్పు బియ్యం. దీన్ని ఒక 5-6 గంటల సేపు నానబెట్టాలండి. బెల్లం, పాలు, 1 కప్పు పాలు పడతాయి. 5-6 గంటలు నానబెట్టాలి. అంటే మీరు ఏ మధ్యాహ్నం నానబెట్టుకుంటారు, మరుసటి రోజుకి నైట్ రుబ్బి పెట్టుకోండి. నైట్ రుబ్బి పిండిని బయట పెట్టుకుంటే 2 కలిపి నానబెట్టుకోవాలి. బియ్యం కొర్రలు నైట్ రుబ్బేసి మిక్సీలో వేసి బయట పెట్టుకోండి. నెయ్యి రాసి పెనం మీద పల్స్గా అలాగా దోశ మాదిరి వేయండి. ఎక్కువసేపు ఎర్రగా కాలక్కర్లేదండి, జస్ట్ అయితే చాలు. కొర్రలు కదా, త్వరగా ఉడికిపోద్ది. సరే, నెయ్యి పైన వేయండి, కొంచెం వేసి తిరగేసేయచ్చు. తెల్లగానే, ఎర్రగా కాలకూడదు. ఇది బుడగలులాగా వస్తుంది, చక్కగా ఉడికిపోతుంది లోపల. మూత వేయండి ఖచ్చితంగా. చూసారా, బబుల్స్ వచ్చింది కదా, అయిపోయిందని అర్థం. ఒక్కసారి అలా తిరిగేసి 2-3 సెకండ్స్ ఉంచి తీసేయండి. అయిపోయింది. చూసారా, అంత సరిపోతుంది. ఎక్కువగా ఎర్రగా కాల్చొద్దు. సరిపోద్ది. దానిపైన చూసారా, అంత కాలితే చాలు. బాగా బ్రౌన్ కలర్ రావక్కర్లేదు, తెల్లగానే తీసేయండి. ఎందుకంటే స్వీట్ ఐటెం కదా ఇది. ఇంకొకటి అవుతూ ఉంటుంది, దాన్ని మనం గార్నిషింగ్ చేసుకుందాం. పాలు వేయండి. వేడి పాలైనా పర్లేదు, చల్లటి పాలైనా పర్లేదు. 1 కప్పు పాలు వేయండి, 1 దోశకి, 1 ఆపంకి. చిక్కటి పాలు వేయండి, చిక్కగా ఉండాలి పాలు. పైన పచ్చి కొబ్బరి, తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి పైన అలా చల్లండి. పైన అలా చల్లి, పాలు పీల్చుకుంది కదా, చక్కగా మెత్తగా పీల్చుకుంటుంది ఆపం. పైన బెల్లం పౌడర్ తీసుకోండి, షుగర్ కాకుండా. పౌడర్ అయితే మీకు నీట్గా శుభ్రం చేసి వస్తుంది మనకి. పౌడర్ అలా ఒక 2 స్పూన్లు పడుతుంది అంతే. జస్ట్ తక్కువ స్వీట్ తినేవాళ్ళు అయితే 1 స్పూన్ సరిపోతుంది. పైన అలా చల్లుకోండి. చేత్తో చల్లుకుంటే బాగా వస్తుంది, స్ప్రెడ్ అవుతుంది. చల్లుకొని దాన్ని చక్కగా చుట్టూ ఆపం అంతా అద్దండి. సరే, పాలు కరిగి మడత పెట్టుకోండి, అంటే తినడానికి ఈజీగా ఉండేటట్టు. రెడీ అయిపోయింది. ఆ పాలల్లో అలాగా ఉంచండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. కొర్రలు షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు. ఇది కొర్రలు మంచిది. ట్రై చేయండి, ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.